మీలో ఎంతమంది గంగవరం అనే ఊరు తెలుసో కామెంట్ చేయండి. నాగ పౌర్ణమి అన్నమాట. అంటే తీర్థం ఆర్ పర్సన్ కూడా అంటారు చాలా మంది. సో మాకు అవి కాబట్టి పెడతాం అన్నమాట. ఇంకా వాటితో భోజనాలకు అని చెప్పి ముద్దపప్పు ఇంకా చారు మాకు ప్రతి సంవత్సరం ఇవే చేసుకుంటాము. కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పర్సులోకి వెళ్ళడమే. మేమైతే బేగా వెళ్ళిపోయాం ఈసారి. గంగవరంలో నైట్ ఒక 8 దాటితే ఆటోలు ఉండవు. అందులో ఈ రోజు పర్స్ కాబట్టి అస్సలు దొరకవు అన్నమాట. కామెంట్ చేయండి. ఐ మీన్ మీ దగ్గర కూడా పండగ అయిపోయిందో లేదో, ఎందుకంటే చాలా మందికి అందరికి హడావిడి ఏదైనా ఉంది అంటే అది ఈ పండగే. బేగా వెళ్ళిపోయామని అందుకే ఎవరు లేరు. జస్ట్ 6:30 అవుతుంది అప్పుడు టైం. అంటే తెలిసిందే కదా, చిల్లరవన్నీ కొనుక్కొని తినాలి. సో అలా మురిమిచ్చి కొనుక్కున్నాము. ఇంకా తర్వాత ఇంకా మాక్సిమం మేమేం కొనుక్కోలేదు, ఎందుకంటే అసలు అక్కడ ఏం లేవు. ఫస్ట్ థింగ్ వెళ్ళే టైంకి ఇంకా చాలా మంది సర్దుకుంటున్నారు. ఇంకేం కొనుక్కుంటాం చెప్పండి. అందులో అసలు ఏమి తిరిగినట్టు కూడా లేదు. నాకైతే మొత్తం ఇంటి దగ్గరే గడిపినట్టుంది. చూసారా, నేనైతే చాలా దగ్గర చూసాను ఇవి ఇలా అమ్మడం. బట్ నా భయం అంతా ఏంటి అంటే కొనుక్కున్న తర్వాత చనిపోయి అనుకుని మళ్ళీ నేనే బాధపడాలి. దాన్ని ఇంటికి వచ్చేసినట్టు అసలు ఏమీ కొనుక్కోలేదు ఫస్ట్ టైం ఇలాగా. ఇంకా రోడ్ మధ్యలో అయితే కొన్ని తినడానికి కొనుక్కున్నాము. మా ఊర్లో పరిస్థితి ఇలానే అయింది. సో నేను అంత క్లియర్ గా తెలియకపోయాను. మీ ఊర్లో అయినా ఎలా అయిందో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఓకేనా? బై పీపుల్.